హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే రిసార్ట్కి వచ్చాం. నేను మా బావ ఫ్రెండ్స్ అందరం కలిసి. రిసార్ట్ అయితే చాలా చిన్నది. మా వాళ్ళు అయితే చూడండి అలాగే ఎంజాయ్ చేశారు ఈరోజు మాత్రం. చూడండి అదిగోండి వంట అయితే స్టార్ట్ చేశారు. చికెన్ కర్రీ చేస్తున్నారు. అందరూ వంట వంట వేస్తే అయిపోయారు. లాస్ట్కి ఎంజాయ్మెంట్ కాస్త వంట దగ్గరికి ఎక్కువ అయిపోయింది టైము. అదిగోండి ఒక్కొక్కరు ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్లో మునిగి వచ్చి ఇంకా రెడీ అయిపోయారు. ఎండ మాత్రం మామూలుగా లేదు. నిన్న ఒక్కైతే చంపేసింది. దానికి తోడు అగ్గిదీర ఉన్నాం కదా. చూడండి చికెన్ కోసం అన్నీ రెడీ చేస్తున్నారు. టమాటా ఉల్లిపాయ అన్నీ కోసారు. అదిగోండి ఇంకా వంటతో పాటు చిల్లు కూడా అవుతున్నారు. మధ్య మధ్యలో ఓ చొక్క వేసుకుని వచ్చేస్తున్నారు, తిరుగుతున్నారు. అలా సరదాగా భలే ఎంజాయ్ చేశారు. నేను క్రికెట్ కూడా ఆడారు కాసేపటికి. అదిగోండి ఉల్లిపాయలు కోస్తున్నారు మా బావ. అదిగోండి చికెన్, నెక్స్ట్ చిల్లీ చికెన్ కోసం కూడా రెడీ చేస్తున్నారు. అయితే చికెన్ మాత్రం బాగా వండుతారు వీళ్ళు. బాగా ఎక్స్పీరియన్స్ అనమాట కోడి చేయడంలో కానీ చికెన్ చేయడంలో కానీ. చిల్లీ చికెన్ అయితే మరీ బాగా వచ్చింది, సూపర్గా ఉంది. అదిగోండి ఇది వచ్చి స్విమ్మింగ్ పూల్ చిన్నదిగా ఉన్న ఎంజాయ్మెంట్కి చాలా బాగుంటుందండి. 10 మందితో చాలా బాగుంటుంది రిసార్ట్ మాత్రం. రూమ్స్ కూడా చిన్నగా ఉన్న చాలా బాగున్నాయి. 9 to 8 మెంబర్స్కి అయితే. చూడండి మా వాళ్ళు సెట్ చేశారండి. ఇలాగ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసేసరికి లోపల సీసాలం తల్లి ఉంది చూసారుగా. మామూలుగా లేదు, గట్టిగానే సెట్ చేశారు ఈరోజు మాత్రం వీళ్ళు. ఎంజాయ్ పీక్ లెవెల్లో ఉంటుంది. అదిగోండి మూల ఏదో బాటిల్ ఉంది చూసారా, దాని పేరు బక్కడి అనమాట. ఇకపోతే వంట దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ రెడీ చేస్తారు. వంట తయారు చేయడం కాదు కానీ పాపం మూమెంట్ అవ్వట్లేదు అని చెప్పి చాలా ఇబ్బంది పడ్డారు. లాస్ట్కి వంట తప్పదుగా, వచ్చిన తర్వాత వండాలిగా ఏదో ఒకటి. చికెన్ అయితే ఒక 3 కేజీలు తెచ్చారండి. ఇదిగోండి చికెన్ కర్రీ వండడానికి రెడీ చేశారు ఆల్రెడీ. కుస్తీ పడుతున్నారు ఎండలో మాత్రం. ఏసీ రూమ్లోకి ఉండి వస్తున్నాను అప్పుడప్పుడు. బయట అయితే చాలా ఎండగా ఉంది చూసారా పొయ్యి దగ్గర. కానీ వంట మాత్రం చాలా బాగా చేశారు. చికెన్ మాత్రం వేరే లెవెల్ వచ్చిందనమాట. ఇంటికాడ చేసిన అంత బాగా రాకపోవచ్చు. వీళ్ళైతే మంచి వంట మేస్త్రిలాగా ఉన్నారు. బాగా అలవాట్లాగా ఉంది. ఇలా ఎంజాయ్ స్టార్ట్ చేస్తారు. డ్యాన్సులు అయిపోయినాక ఇక స్విమ్మింగ్ పూల్లో దిగి చిల్ అవుతున్నారు. ఇంకా మూమెంట్ స్టార్ట్ చేశారుగా, ఇంకా మామూలుగా ఉండదు. ఒక్కొక్కరు పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంది. స్విమ్మింగ్ పూల్ని సముద్రంలో ఫీల్ అయ్యి మామూలుగా పాటలు వేసుకొని అక్కడ డీజేకి వాటికి ఆ సాంగ్స్ ఉన్నాయి కదా, దాంతోనే ఇంకా చిల్ అవుతున్నారు. మామూలుగా చూసారా చికెన్ మాత్రం భలే ఉంది. చూసారా చికెన్ ప్లేట్ పక్కనే బాటిల్. ఇదిగోండి చికెన్ సూపర్ ఉంది కదా చూడడానికి. చూసారా బాటిల్ వేరేమో బకాడి అనుకుంటా. ఇవ్వండి మనోడు పట్టుకొని బీర్ పట్టుకొని నీటిలో పెట్టాడు చూసారా. తాగుతూ మాత్రం మామూలుగా లేదు. సూపర్గా ఎంజాయ్ చేశారు. ఇది ఇలా ఉండగా బయట కూడా లొకేషన్ చాలా బాగుంది. బయట గిన్నెకోలు ఉన్నాయండి. గిన్నెకోలు నాటుకోలు అన్నీ కూడా చుట్టుపక్కల చూస్తే మొత్తం అంతా బాగుంది కదా. మరి మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.